హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక కప్పు అటుకులతోటైతే నేను ఇక్కడ పునుగులైతే వేసిన. నిజంగా చాలా చాలా బాగుంటాయండి. పైనంగా క్రిస్పీగా, లోపలైతే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఒకసారి చింపి చూపిస్తున్నా చూడండి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చుంపి కూడా అయితే చూపిస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఒకసారి మరి ఈ కప్పు అటుకులతోటి పునుగులు ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఇక్కడ పెరుగుతోటి అయితే పెట్టుకుని అయితే తింటున్నా. ఇందులోకి ఏ చట్నీ అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మరి ఫుల్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? ముందుగా ఇక్కడైతే ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నా చూడండి. అవి లావు అటుకులైనా దొడ్డు అటుకులైనా పర్లేదండి. ఇక్కడ కప్పు అటుకులు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలకు అయితే పోసుకుంటున్నా. ఇంకా చూసినరా, ఇప్పుడైతే గిన్నెలు అయితే పోసుకున్నా. ఇప్పుడైతే ఒక చెంబు నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి. మరి గట్టిగా అనుకోకుండా మెల్లగా పైనంగా అయితే ఒకసారి ఈ విధంగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇంక ఈ వాటర్ అంతా కిందికి అయితే వంపేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే గిన్నెని తీసుకొని ఇంకొక చెంబు నీళ్ళు, అంటే సగం చెంబు నీళ్ళు పోసుకొని ఇంక ఇదంతా ఒక దగ్గరికి అనుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అయితే మెత్తగా ఇంకా నానబెట్టుకోవాలి. ఇంకా 10-15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి అటుకులు అయితే వాటర్ని మొత్తం అయితే పీల్చేసుకున్నది కదా. ఇంక ఇప్పుడు పీల్చుకున్న తర్వాత ఇప్పుడు చేతితోటైతే ఇంకా ఈ విధంగా అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా అయితే పిసకాలి. ఇంకా అటుకులను ఇట్లా చేతితోటైతే ఇట్లా పిసకాలి. లేదంటే మనం పప్పు గుత్తి కానీ ఇంకా ఆలుగడ్డలు మెత్తగా అనుకోవడానికి ఉంటుంది కదా, దాంతోటైనా అనుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చేయితోటే అనుకున్నా. తర్వాత ఇంక ఈ విధంగా అయితే చేసుకోవాలి మొత్తము. ఇంకా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. 1 కప్పు అటుకులు వేసుకున్నాం కదా, 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే. ఇంక ఈ విధంగా అయితే పిండి అటుకులు 2 కలిసేటట్లయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను, అంటే మనకు టేస్ట్కి సరిపడినంత అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సగం స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నా. తర్వాత కొంచెం చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, బాగా పులిసిన పెరుగు అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నా. పుల్వన్ పెరుగు అయితే ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ బాగా పులిసిన పెరుగు కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. ఇంకా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్లయితే చేతితోటి బాగా పిసకాలి. మనకు పునుగులు క్రిస్పీగా రావాలి అని అనుకుంటే మనము పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. అందుకోసమని బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. అంటే అటుకులు ఎక్కడ కనపడకుండా పిండిలో కలిసేటట్లయితే బాగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే ఇంకా మనకు పునుగులకు పిండి ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లానే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఏం వేసుకుంటలేనండి. ఏం వేసుకోకుండానే జస్ట్ ప్లెయిన్గానే నేను పునుగులు అయితే వేసుకుంటున్నా. కానీ చాలా బాగుంటాయండి నిజంగా. మనం బయట కొన్న పునుగులు ఎట్లయితే క్రిస్పీగా ఉంటాయో సేమ్ అట్లనే ఉంటాయి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా పిండి అయితే చూసిండ్రు కదా, ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండి అయితే ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఇదైతే పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అయితే వేసుకోవాలి. చిన్న బాండీలో ఆయిల్ బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇంకా కొద్దిగా పిండి వేసుకొని మంచిగా వేడెక్కిందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా తర్వాత అది పక్కకు తీసేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలండి. మనం వంట సోడా వేసుకుంటాం కాబట్టి మంచిగా పొంగుతాయండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇంకా ఈ విధంగా అయితే కొంచెం పిండిని పునుగుల్లాగా అయితే వేసుకోవాలి.
మీరు కావాలంటే ఇందులో బియ్యం పిండి కూడా అయితే వేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసము, కానీ నేను బియ్యం పిండి వేయకుండానే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇంక ఈ విధంగా ఒక సైడు కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇక్కడ అన్నీ అతుక్కుపోయినట్లు అయితే ఉన్నాయి కదా, మనం తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే గంటెతోటి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇంకా సపరేట్ చేసుకున్న తర్వాత రెండు వైపులు అయితే కాల్చుకున్నాం కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంకా వీటన్నిటిని ఒక పెద్ద జాలి గంటలకు అయితే తీసేసుకోవాలి. జాలి గంటల తీసుకోవడం వల్ల నూనె అనేది ఈజీగా ఇంకిపోతుందండి. అందుకోసమని నేనైతే ఇక్కడ పెద్ద జాలి గంటలు అయితే తీసుకొని ఒక ప్లేట్లకు అయితే పెట్టుకున్నా. తర్వాత నేను ఇక్కడ రెండో వాయు కూడా అయితే వేస్తున్నా చూడండి. సేమ్ మనం ఫస్ట్ ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అట్లనే వేసుకోవాలండి. ఇంక ఈ విధంగా కొద్ది కొద్ది పిండితోటైతే మంచిగా పునుగులు అయితే వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 సార్లకైతే వచ్చింది పిండి. 1 కప్పు అటుకులు, 1 కప్పు గోధుమ పిండితోటైతే ఒక 3 సార్లు అయితే పునుగులు అయితే వేసుకున్నా నేను, కానీ 2 సార్లు మాత్రమే చూపించినండి. ఇంక ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. నిదానంగా అయితే తిప్పేసుకోవాలి. ఎందుకు అంటే తిప్పేసుకునేటప్పుడు నూనె కొంచెం పైకి చిట్లినట్లు అనిపిస్తుంది, అందుకోసమని కొంచెం స్లోగా అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇవన్నీ అతుక్కుపోతాయి కదా, గంటెతోటైతే ఇంక ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి. మనం నూనెలో కాల్చుకునేటప్పుడే సపరేట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మంచిగా అయితే కాలినాయి కదా పునుగులు అయితే. ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మళ్ళీ జాలి గంటలకు అయితే తీసుకోవాలి. ఇంకా ఈ విధంగా నేను మూడోసారి కూడా అయితే వేసుకున్నా. వీడియో లెంతీ అవుతుందని నేను 2 సార్లు మాత్రమే చూపించానండి. ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్, ఒకే ఒక కప్పు అటుకులతోటి అయితే నేను పునుగులు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలపండి. నేనైతే ఇక్కడ పెరుగుతోటి అయితే సర్వ్ చేసుకొని అయితే తింటున్నా. పెరుగు కూడా చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్గా. నేనైతే ఈ చట్నీ అయితే ఏం చేయలేదు, పెరుగుల్లోనూ తింటున్నామండి ఈరోజు అయితే. ఇంకా ఇందులోకి ఏ చట్నీ అయినా చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. మరి వీటిని చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుందండి. అందుకోసమని మీ ముందలైతే ఒకటి చింపి కూడా అయితే చూపిస్తున్నా. చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి. ఇంకా చూసిందా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఒకే ఒక కప్పు అటుకులతోటైతే ఇటువంటి పునుగులు అయితే చేసుకోండి, ఓకేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.